కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామంలో వైభవంగా కూటమి 2 ఏళ్ల విజయ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు శ్రేణులు హాజరయ్యారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా సాగిన ఈ వేడుక సరికొత్త నూతన ఉత్తేజాన్ని నింపిందని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రజలకు నేతలు వివరించారు. ఈ వైసీపీ ఇప్పుడు కొత్తగా కాపులు అన్నది గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నసేపు కాపులు అన్న సంగతి ఎవరికి గుర్తురాల. ఇప్పుడు గుర్తొచ్చింది కాపులు అన్న సంగతి గుర్తొచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారు. పోనీ రెడ్ కాపులు ఏదో మీటింగ్ పెట్టుకుంటారు, దాని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కాపులు పెట్టుకుంటారు, రెడ్ కాపులు పెట్టుకుంటారు, అన్ని మీటింగ్లు పెట్టుకుని వారు మాట్లాడినటువంటి అంశాలకి నేను సమాధానం చెప్తాను. ఒక వ్యక్తి చెప్తాడు, ఈ సామాజిక వర్గంలో పెద్ద సామాజిక వర్గం కులానికి పోవాలని మేమందరూ అన్నగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తాను. మరి 5 సంవత్సరాలు ఎందుకు ఈ రిజర్వేషన్లు తీసేసినప్పుడు, ఈ లోన్లు తీసేసినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమైపోయారు? ఆవేళ బొత్స సత్యనారాయణ గారు దీని గురించి ఏ రోజు మాట్లాడలేదే. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే జాయిగా ఆయన మంత్రి పదవి దాకా కొన్ని అసంతృప్తి మాటలు మాట్లాడేస్తారు, అలవాటు చేసేస్తారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర పడి ఉంటాడు. అట్లాగే మేమేమన్నా రౌడీలమా అంట. ఈ పార్టీయే రౌడీల పార్టీ. ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పారు. 62% ఎంత 52% ప్రజలు చెప్పారు. 54% మన ఏరియాలో మా జిల్లాలో అయితే 60-70% ప్రజలు చెప్పారు. మీరు రౌడీలే, మేము రౌడీలే అంటారేంటి? రౌడీలే మీరంతా. మీరు జైల్లో పుట్టిన పార్టీ, జైల్లో పెరిగిన పార్టీ, జైల్లో ట్రైనింగ్ అయిన పార్టీ. మీ నాయకుడే రౌడీ, ఒక కాపు నాయకుడు.